మంచుకున్నారా? నేనైతే మీ అందరి దయతోటైతే జబర్దస్తుకున్నా. ఇక ముందుగానైతే మన జబర్దస్త్ వార్తలు సురువు చేసుకుందామా? మెడ్చలు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సార్ ఉన్నాడు కదా నువ్వులా. ఈటల రాజేందర్ సార్ అయితే సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద సంచలనమైన ముచ్చట్లే చేస్తున్నాడు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని అయితే బోనుల నిలబెట్టే ప్రయత్నాలే చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ మీద కావాలని చెప్పేసి పగబడుతున్నాడు అని సార్ అయితే మాట్లాడుతున్నాడు. ఇక గట్లనే క్రికెటర్లు, గట్లనే పొలిటికల్ లీడర్లు, సినిమాకు సంబంధించిన పెద్ద పెద్ద స్టార్లకి పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ అయితే ఉంటుంది. ఇక వాళ్ళ మాస్ ఫాలోయింగ్ మనకు కూడా తెలుసు కాబట్టి వారిని ఏం చేయాలి, వారు పర్యటన ఉన్నప్పుడైతే ముందస్తు ఏర్పాట్లు అయితే చేసుకోవాలి. అట్లాంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటేనే ఎట్లాంటి అవాంతరాలు, ఎట్లాంటి అనర్థాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ముందస్తు ఏర్పాట్లు లేకపోతేనే కదా ఇట్లాంటి అవాంతరాలు, ఇట్లాంటి అనంతరాలు జరిగేటి అని సార్ అయితే అంటున్నాడులా. తప్పకుండా వేల మంది అక్కడ జమ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి థియేటర్ యాజమాన్యం మరి చెప్తున్నది మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని. మరి అక్కడ స్థానిక పోలీసులేమో మేము పర్మిషన్ ఇవ్వలేదని. ఏది ఏమైనప్పటికీ కూడా, ఎవరి నిర్లక్ష్యమైనప్పటికీ కూడా ఒక నిండు ప్రాణం పోవడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ఇవాళ ఆవిడ కొడుకు ఇలా ఏదైతే హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉండడం, ఆయన కోలుకొని రావాలని చెప్పి మనసు కోరుకుంటున్నాం. ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకోవాలని చెప్పి అల్లు అర్జున్ గారిని నేను కోరుతా ఉన్నా. రెండవది, ఆ బాబుకు సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా వాళ్ళే భరించాలని చెప్పి కూడా భావిస్తున్నాం. దీని నుంచి ఫ్యూచర్లో ఈ స్టార్లు ఎవరైతే ఉన్నారో, ఈ క్రికెట్ స్టార్లు కావచ్చు, ఈ పొలిటికల్ స్టార్లు కావచ్చు, సినిమా స్టార్లు కావచ్చు, బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నాం. కానీ దీన్ని ఆసరా చేసుకొని ఇవాళ ప్రభుత్వం పెద్దలు, మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సరే ఏం సంభాషణ జరిగిందో, వాళ్ళకి ఏం అహంకారం ఉందో నాకు సంబంధం లేదు, కానీ జనరల్గా విల్ఫుల్లీ ఇంటెన్షనల్లీ ఒక మనిషి చనిపోవాలనో లేకపోతే ఒక మనిషికి ఇట్లా జరగాలని చెప్పి కోరుకోరు. ఇవాళ ఇట్లాంటి జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలి, కానీ వాళ్ళని పిలిపించి పోలీసులు కూర్చోబెట్టి ఎంక్వైరీల పేరిట లేకపోతే వాంగ్మూలాల పేరిట తీసుకోవడానికి డెఫినెట్గా వాళ్ళకు పోలీసులకు మధ్య జరిగినటువంటి వాగ్వాదం మీద మాకు థియేటర్లో సిఐ గారి పట్ల ఏమేమి మాకు తెలియదు. ఇక్కడ వాళ్ళ అహంకారం ఉంటూ ఉండేది. కానీ ఇట్లాంటి ప్రాక్టీస్ ఇవాళ ఈయన మీద అవుతుంది, రేపు ఇంకోరి మీద అవుతుంది, రేపు ఇంకోరి మీద అవుతుంది. సిస్టమ్ స్క్రాప్ కావాలి కదా, సిస్టమ్ ఉండాలి కదా. విల్ఫుల్గా కోర్టులు ఎప్పుడు కూడా ఏముంటాయంటే విల్ఫుల్ ఇంటెన్షనల్లీ అని ఒక సబ్జెక్ట్. కానీ ఇక్కడ ఇట్లాంటి వాటిలో ఇంటెన్షన్ ఉండదు. ఆయన వచ్చినప్పుడే పలానామే ఇట్లా అంతరిక్షంలో అయితే క్రిస్మస్ వేడుకలల్లా సునీత విలియమ్స్, ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము ISSలనైతే సునీత విలియమ్స్ అయితే ఇతర వ్యోమగాములు క్రిస్మస్ వేడుకలను అయితే చేస్తున్నారులా. దీనికి సంబంధించిన వీడియోనైతే నాసా పోస్ట్ చేసింది. ఈ ఏడాది జూన్లో ISSకు వెళ్ళిన సునీత విలియమ్స్, గట్టనే బుచ్విల్ మోర్లు వ్యోమగామ నౌకలనైతే సాంకేతిక సమస్యలు ఉండి అక్కడే చిక్కుకొని పోయిరు కదా. ఈ ముచ్చట మనందరికీ కూడా తెలిసిందే. ఇక వచ్చే ఏడాది మార్చి చివరిలో లేకపోతే ఏప్రిల్ తొలివారంలోనైతే వాళ్ళు భూమి మీదకి చేరే అవకాశం ఉన్నదని ఇటీవల నాసానైతే వెల్లడించింది. ఇక వాళ్ళు అక్కడనే ఉన్నారు కాబట్టి క్రిస్మస్ వేడుకలను అయితే ఆ అంతరిక్షంలోనే చేసుకుంటున్నారట. You know, in Christmas time, the holiday season, it's about spending time with friends and family and loved ones. You know, this year we're going to be in orbit away from them. So we want to send our heartfelt Merry Christmas, and we hope you have a wonderful holiday. Want to also mention that, you know, we're not the only ones that are going to spend time away from our families over the holidays. There's a huge team on the ground that's going to support us in mission controls around the globe over the holidays, and I want to thank them for the sacrifices that they're making. Together,
we work hand in hand with the ground every day, and over the holidays, we keep this mission going. సోషల్ మీడియా మాధ్యమంలోనైతే చాలా ఆహార పదార్థాలకు సంబంధించిన వీడియోలు అయితే మస్తుగనం అంటే మస్తుగనం వైరల్ అయితే కదనుల్లా. ఇక దానికి సంబంధించిన ముచ్చట్నే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. ఇక కొన్ని ఆహార పదార్థాలు అయితే చాలా అనారోగ్యకరమైన మనమైతే చూస్తూ ఉంటాము. ఇక ప్రస్తుతము గట్లాంటి వీడియో ఒకటైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నదనే చెప్పాలి. ఈ వీడియోనైతే ఏమున్నదంటే నల్లటి ఇడ్లీలు నెటిజన్లనైతే షాక్ గురి చేస్తున్నాయిలా. ఎందుకంటే ఇడ్లీలు ఎక్కడన్నా తెల్లగా మల్లెపూలు ఒలిగే పట్టుకుంటే మెత్తగా ఉంటాయి కదా, కాకపోతే ఇక్కడ ఇడ్లీలు అయితే నల్లగా ఉన్నాయట. ఇక ముట్టుకుంటే మృదువుగా కనిపించే ఈ నల్లటి ఇడ్లీలనైతే చట్నీ మసాలాతోటైతే వడ్డిస్తున్నారంట అక్కడ ఉన్నోళ్ళు. ఇక కాకపోతే ఈ వీడియోలో కనిపించే బ్లాక్ ఇడ్లీలు తయారీలా ఏ పదార్థాలను వాడతారో ఎట్లాంటి ఉపయోగిస్తారో ఏ మాత్రం మనకైతే చెప్తలేరులా. సంధ్యా థియేటరు తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ్నైతే మధ్యాహ్నము 2 గంటలకు డైరెక్టర్ సుకుమార్ సారు గట్లనే అల్లు అరవింద్ సార్ అయితే కలిసి వాళ్ళనైతే పరామర్శిస్తారట. ఇక అనంతరము ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సార్ అయితే కలిసి శ్రీతేజ కుటుంబానికి అయితే ఆర్థిక సహాయం చేస్తున్నారని మనకైతే సమాచారం ఉన్నది. ఇక అసెంబ్లీలో సంధ్యా థియేటరు తొక్కిసలాట ఘటన మీద అనంతరము అల్లు అర్జున్ సార్ అయితే ప్రెస్ మీట్ల వివాదము ముగిసింది కదా. ఈ ముచ్చట మనందరికీ తెలిసిందే. బెనిఫిట్ షోలకు గట్లనే టికెట్ ధరలు పెంచేందుకైతే రేవంత్ రెడ్డి సార్ అయితే నిరాకరించిందనే ప్రకటనతోటైతే టాలీవుడ్ కి అయితే బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో దిల్ రాజు సార్ అయితే రంగంలోకి దిగినట్లయితే మనకు తెలుస్తున్నది. ఇక అల్లు అర్జున్ తోటి పాటు ప్రభుత్వంతో కూడా దిల్ రాజుకి అయితే మంచి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలోనే ఇక అటు అల్లు అర్జున్ సార్కు ఇటు ప్రభుత్వానికి అయితే వాళ్ళిద్దరికైతే సంధి కుదిర్చే పనులనైతే దిల్ రాజు సార్ అయితే రంగంలోకి దిగుతున్నాడంట. To support the family and the boy, and after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun, and సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. ఇక నేనైతే మీ అందరికీ ఒక ముచ్చట చెప్పాను. ఆ ముచ్చట ఏంటంటే ఇగో సీఎం రేవంత్ రెడ్డి సార్ వల్ల అన్న తిరుపతి రెడ్డి సార్ ఉన్నాడు కదా, గా సారట రేపు కొడంగల్లా పలు భవనాలకైతే భూమి పూజ చేస్తారట సారు. ఇక కొడంగల్లు బీసీ కార్పొరేషన్ బాలుర పాఠశాల అదనపు భవనానికైతే దుద్యాల సమీకృత మండల కార్యాలయం ఏదైతే ఉన్నదో ఆ భవనానికైతే భూమి పూజనైతే చేస్తారట తిరుపతి రెడ్డి సారు. అక్కింపేటల జూనియర్ కళాశాల ఉన్నత పాఠశాల భవనానికైతే భూమి పూజ చేస్తారట. ఇక గట్లనే అక్కడ ఉన్నటువంటి పాఠశాల కళాశాల ఐటీఐ భూమికైతే కాంపౌండ్ అంటే పరాట గోడనైతే నిర్మించి భూమి పూజ కార్యక్రమంలోనైతే తిరుపతి రెడ్డి సారు పాల్గొంటాడట. అసలు తిరుపతి రెడ్డి ఎవరు, తిరుపతి రెడ్డికి ఏ హోదా ఉన్నదని భూములకు పూజ చేస్తాడు అని ప్రతిపక్ష పొల్లైతే విమర్శిస్తున్నారు. సంధ్యా థియేటర్ల తొక్కిసలాట ముచ్చట మీదనైతే సోషల్ మీడియాలో ఎట్లాంటి పడితే అట్లాంటి ముచ్చట్లయితే మాట్లాడరాదు, గట్లానే ఎట్లాంటి పడితే అట్లాంటి వీడియోలు అయితే పోస్టింగ్ చేయరాదనే సమాచారం అయితే ఉన్నది. ఇక ప్రజలనైతే అపోహలకు గురి చేసే ముచ్చట్ల మీద ఆ వీడియోలు అయితే పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు అని అయితే పోలీసులు అయితే చెప్తున్నారులా. ఇక ఫామ్ హౌస్లనైతే అత్యంత యాక్టివ్గా ఉన్నాడట కేసీఆర్ సారు. ఎందుకంటే కేసీఆర్ సారు ఫామ్ హౌస్లు ఉన్నాడు, బయటకు వస్తలేడు, ఏం చేస్తలేడు అనుకునే జనాలకైతే ఇప్పుడు బాంబు పేల్చే ముచ్చట చెప్పబోతున్నానులా. ఎందుకంటే ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నాలు చేస్తున్నారని లాయరు శ్రీనివాస్ రెడ్డి సార్ అయితే చెప్తున్నాడు. ఇక ఫామ్ హౌస్లా కేసీఆర్ సారు ఊకేనే లేడు, మస్తు యాక్టివ్గా ఉన్నాడట.
నాకున్న సమాచారం ప్రకారం అయితే ఎమ్మెల్యేలను కొనేదందుకే ప్లాన్లు అయితే చేస్తున్నారు అని సార్ అయితే చెప్తున్నాడు. దుకాణము ఓపెన్ చేసి పెట్టిరట ఎమ్మెల్యేలను కొనేదందుకు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వము ఏర్పడింది కదా, ఇక ఈ బీజేపీ బీఆర్ఎస్ గట్టనే కలిసి చంద్రబాబు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారట ఈ తెలంగాణలో. నిజంగానే ఈ ముచ్చట షాకింగ్ గానే అనిపిస్తున్నదిలా. ఎందుకంటే కేసీఆర్ సార్ అయితే మామూలోడు కాదు, మరి కొంటాడు ఎమ్మెల్యేలను అని అయితే జనాలందరూ అనుకుంటున్నారంట. అర్జున్ని రక్షించడం ఒకటి, తర్వాత కేటీఆర్ ని రక్షించుకోవటం. ఇప్పుడు అతను కూడా కోర్టు ఆర్డర్ మీద ఉన్నాడు. 27 నాడు మేము కేసు వింటాము, 30వ తారీఖు కనుక నాట్ టు అరెస్ట్ అనే ఒక లైన్ మీద ఉన్నాడు. ఎప్పుడైతే 30వ తారీఖు వస్తుందో తీసుకుపోయి 31కో 1వ తారీఖు జైల్లో పడేస్తారని భయం. సో కేసీఆర్ అతను ఇంకొకడు. ఇప్పుడు అతను ఫామ్ హౌస్లో ఉండు రెస్ట్ తీసుకుంటున్నాడు, రెస్ట్ మోడ్లో లేడు. హీఈస్ ద మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్లో ఎవరన్నా ఉన్నారు అంటే కనిపించకుండా సైలెంట్ స్ట్రాటజీగా ఆయన పనులను చేసుకుంటున్నాడు. నాకున్న సమాచారం ప్రకారము బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యి ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు తక్కువ పడితే వాళ్ళని ఎలా కొనాలి, వాళ్ళు ఎలా తీసుకురావాలి, ఎవరు ఏంది అనే ఒక సర్చ్, ఒక కొనుక్కోవటానికి దుకాణం ఓపెన్ చేసి పెట్టారు. వాళ్ళకి నథింగ్. 20 కోట్లు పర్ పర్సన్ ఇచ్చేస్తే 200 కోట్లు 250 కోట్లు మావి కావనుకుంటే అల్లు అర్జున్ బయటపడతాడు, కేటీఆర్ బయటపడతాడు, కేసీఆర్ బయటపడతాడు. మళ్ళీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎట్లయితే పక్క రాష్ట్రంలో కూటమి ఉందో మళ్ళీ అందరూ ఒకటైతారు. అక్కడ ఆల్రెడీ బీజేపీ టీడీపీ ఏదైతే అనుకోకుండా అక్కడ జరిగిన ఏదైతే పరిణామాలు ఉన్నాయో అట్లా ఇక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. మెదకుల్లో అయితే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చి ఉన్నది కదా, ఆ చర్చి దగ్గరికి అయితే ఇవాళ చాలా మంది రాజకీయ నాయకులు గట్టనే ప్రపంచ దేశాల నుంచి అయితే కొంతమంది క్రిస్టియన్ భక్తులు అయితే పోతున్నారు కదా. ఈ సందర్భంగానే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా పోతున్నాడు. ఇక రేవంత్ రెడ్డి సార్ పోయేటప్పుడు అయితే గేట్లు అయితే క్లోజ్ చేసిరంట. ఇక అప్పుడు ఏమైందంటే అక్కడ ఉండేటువంటి సాధారణమైన ప్రజలు ఉంటారు కదా, వాళ్ళైతే మస్తు ఇబ్బందులు పడుతున్నారంట. ఇక ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి సార్ రాగానే జనాలందరూ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు గేట్లను ఎందుకు మూస్తున్నారు అని అక్కడ ఉన్న ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ప్రతి సంవత్సరం ప్రతిసారి వస్తాము, మమ్మల్ని గంటలు బయట కొందరు పోకిరీలు ఏం చేస్తారో ఎరికేనా మామ. ఇగో కొందరు పోకిరీలు అయితే రోడ్ ఎక్కంగానే బండి మీద ఇంకొక దోస్తు గాని కూర్చుండబెట్టుకొని రై 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 అనుకుంటా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఆయన చేతిలో బండి ఉన్నది కదా ఆ ముచ్చట కూడా మర్చిపోయి వేరేటోళ్లకు ఇట్లా తలిగించుడో అట్లా తలిగించుడో ఇట్లా పోవడో అట్లా పోవడో మస్తు ఫీట్లు మస్తు స్టంట్లు చేస్తూ ఉంటారు కదా. ఇక వేరేటోళ్ళకైతే ప్రమాదాన్ని కలిగించే స్టంట్లే చేస్తారని చెప్పాలి. ఇక ప్రయాణికులకైతే ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు ఇట్లాంటి పోకిరిగాళ్ళు. ఇక అట్లాంటిదే ఇక్కడ ఒక వ్యక్తి వెనుక కూర్చొని స్కూటీని నడిపిస్తూ ఉన్నాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోనైతే ఒకటి సోషల్ మీడియాలో మస్తుగానం వైరల్ అవుతున్నది. అతడు చేసే పిచ్చి పనికైతే ప్రజలు గట్లనే నెటిజన్లు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాడు కింద పడేది కాక పక్క పంటున్నోని కూడా జడగొడుతున్నాడు. ఇంకా పక్క పంటి పోయే బండ్ల కూడా రొయ్యి 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 అని కట్లించుకుంటా స్టింట్లు చేసుకుంటా పోతున్నాడు. గిట్ల చేస్తే పక్క పంటి వాహనాలు నడిపేటోళ్ళకైతే మస్తుగానం ఇబ్బంది అవుతుంది కదా, ఒక్కొక్కసారి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉన్నదుల్లో. నూనె అమ్ముతామమ్మా, నూనె మంచి నూనె తాజా నూనె మా దగ్గరనే కొనుర్రి, మా దగ్గరనే తీసుకోర్రి అని కొంతమంది అంటూ ఉంటారు కదా నుల్లా. ఇట్లాంటి ముచ్చట్లనైతే మనము చాలా విన్నాము, చాలా చూసినాము. ఒక్కొక్క మల్క మనకు తెలియకుండా మనం కూడా కొనే ఉంటాము. కాకపోతే గది గట్లాంటి నూనె అని మనకైతే తెలియదుల్లా. ఇక అసలు ముచ్చట్లకు పోతే మామలు జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణంలో అయితే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర
ట్రేడింగ్ పేరు మీదనైతే ఆయిల్ కంపెనీ పెట్టిండు ఒక వ్యాపారుడు. ఇక గిట్లా వ్యాపారి ప్రజల ప్రాణాలతోటైతే చెలగాటం ఆడుతున్నాడులా. ఇగో ఫ్రెష్ రిచ్ అనే ఆయిల్ కంపెనీ పేరుతోటైతే ఉన్న డబ్బాలనైతే పామ్ ఆయిల్ నింపి వినియోగదారులను మస్తు మోసం చేస్తున్నాడు ఈ గరణ మోసగాడు. ఇక వీని భాగవతం ఎట్లా బయటపడ్డదో ఎరికేనా? వీని భాగవతం అయితే కెమెరాకైతే జిక్కింది ఈ దృశ్యము. ఇక ఇట్లాంటి గరణ మోసగాళ్ళ మీదనైతే తూనికలు కొలతల శాఖ అధికారులైతే దృష్టి సాధించి ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడే ఇట్లాంటి వ్యాపారాల మీదనైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాపము అక్కడున్న జనాలైతే కోరుకుంటున్నారులా. అయినా ఇట్లాంటి విధవలను ఊరికే ఇడిచిపెట్టద్దు. ఎందుకంటే ఫ్రెష్ నూనె అని చెప్పేసి ఫ్రెష్ రిచ్ అని చెప్పేసి ఇట్లాంటి కంపెనీలు పెట్టి ఎంతమంది జనాలను మోసం చేస్తారు. ఇట్లాంటి నూనె తింటే వాళ్ళకైతే గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చి వాళ్ళు ఎంబటే పట్టాగట్టాలన్నారా వారి. ఇట్లాంటివి చేస్తే ఏమన్నా ఉన్నదా? ఇక మీ మీదనైతే అధికారులు చర్య తీసుకుంటారు. జనాలే చెప్తున్నారు మీ భాగవతం అంతా. ఈ ముచ్చట అయ్యిందరా మామలు. ఏం జరిగిందంటే ఒక ప్రైవేటు స్కూలు బస్సు పోతుంటే బస్సు టైర్ అయితే పంక్చర్ అయిందట. ఇక ఈ పంక్చర్ అతికియాలి కదా. గా బస్సు డ్రైవర్ అయితే పంక్చర్ అయిన బస్సునైతే మెకానిక్ షెడ్కి అయితే తీసుకొని పోయిందట. మెకానిక్ షెడ్కు తీసుకొని పోగానే అక్కడ ఉన్న మెకానిక్ ఏం చేసిండు, ఈ టైర్ను కిందికి మీదికి చూసి ఆ టైర్ను మొత్తం ఇప్పి దాన్ని మంచిగా సరి చేసి పంక్చర్ అతికిచ్చి ఇక దాంట్లో గాలి నింపాలి కదా మామలు. గాలి నింపుతుంటే ఏం జరిగిందో ఎరికేనా? ఒక్కటేసారి గాలి ఎక్కువైందో ఏమో కానీ టైర్ అయితే డమ్హాలని వేలుడుతోటే ఇక వెనకాలన్న మెకానిక్ ఉన్నాడు కదా, గా మెకానిక్ అయితే వెనకకు ఎగిరి గంతేసి కింద పడ్డాడట. ఇగో గిట్ట జరిగింది. ఆయన వెనకకు తలకాయ కిందులుగా పడ్డ వీడియోనైతే సోషల్ మీడియాలో మస్తుగానం వైరల్ అవుతున్నది. ఒక్కసారి ఈ ముచ్చట మీరు కూడా వినుర్రి, మీరు కూడా చూడుర్రి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, మంచి మనసు అంటే ఈ ఎమ్మెల్యే సారదనే చెప్పాలి. ఎందుకంటే కొంతమంది ప్రముఖులు ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ముఖ్యమంత్రులు కానీ కలిసేందుకు వచ్చినప్పుడు అందరూ పూల బొకేలు, శాల్వాలు, పండ్లు, పూలు అవి ఇవి దండలు గిండలు అన్ని తెస్తారు కదా. వాటిని ఏం చేస్తారు, వాళ్ళ పిఏలక లేకపోతే వాళ్ళ గన్మెన్లక ఇస్తే వాళ్ళైతే పక్కకు పెడతారు. ఇక పక్కకు పెట్టిన ముచ్చట అటు నుంచి అటే మర్చిపోతారు. కాకపోతే ఈ ఎమ్మెల్యే సారు మనసు మంచిదని చెప్పాలి. ఎందుకంటే ఆయనకు వచ్చిన శాలువాలతోటి అయితే పాపము ఏం లేని పిల్లగాళ్ళకైతే, అభాగ్యులైన చిన్న పిల్లగాళ్ళకైతే నూతన వస్త్రాలకు రూపకల్పన చేస్తున్నాడు. ఆ సారు మనసు ఎంత మంచిదైతే గింతటి ఆలోచన రావచ్చు. ఇగో ఏ సారో ఏ ముచ్చటో చెప్తున్నా వినుర్రి. వినూత్న కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టిండుల్లా. ఎవరంటే దెంగులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సారు. ఇంత మంచి మనసు ఎవలకుంటా చెప్పుర్రి. ఈ మధ్యలో ఎవ్వల బిజీలో వాళ్ళు తిరుగుతున్నారు. ఆ శాల్వాలు వస్తే నాకేంది, ఆ బొకేలు వస్తే నాకేంది, పూలమాలలు వస్తే నాకేంది, ఏమన్నా వెనకకు తిరిగి అటు పడేసినామా మన పని మనం చూసుకున్నామా అన్నట్టే పోతున్నారు. కానీ ఈ ఎమ్మెల్యే సార్ని చూసి అయితే కొంతమంది నేర్చుకోవాలి, కొంతమంది సహాయం కూడా చెయ్యాలి అని ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే అంటున్నారులా. ఇగో గీజిల్లా జబర్దస్త్ ముచ్చట్లు, మంచి మంచి ముచ్చట్లను అయితే చూసిరు కదా. మళ్ళొక మళ్ళీ నేనైతే మీ ముంగల్కి ఇంతకంటే జబర్దస్త్ ముచ్చట్లు తీసుకొని వస్తా. ఉంటా మరి.